నమస్కారం, వెల్కమ్ టు NSN న్యూస్. నేను మీ బాలు సిరినేని. వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు నిండాలని కాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహావర్ణయాగం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ కాంప్లెక్స్ ప్రాంగణంలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఈ యాగం శోభాయమానంగా సాగుతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. కృష్ణా గోదావరి బేసిన్లలో ఆశించిన స్థాయిలో నీటి ప్రవాహాలు లేకపోవడంతో రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. నైరుతి రుతుపవనాలు సగం కాలం పూర్తయిన ఆగస్టు 2వ వారానికి చేరుకున్న రిజర్వాయర్లలో తగినంత నీటి మట్టాలు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి చెందిన 108 మంది వేద పండితులు, అర్చకులు 11 హోమగుండాలలో అత్యంత నియమ నిష్ఠలతో ఈ వర్ణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు ఇప్పటికే యాగంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరొక వైపు ప్రభుత్వం నిర్వహిస్తున్న వర్ణ యాగంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ స్పందించింది. వర్షాల కోసం యాగం చేయడం మంచిదే అయినప్పటికీ కరువుతో అల్లాడుతున్న రైతులకు ప్రభుత్వం తక్షణమే ఆదుకునే దిశగా ప్రత్యక్ష ఉపశమన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. భూమిర్ధే నృతమృతమభిమంత్రియ భూమిర్ధే నుర్ధరణి లోకధారణి ఉధృతాసీదమృతముద్ధృత్య ఉధృతాశివరాహేణ కృష్ణేన హితబాహున మృత్తికేహనమే పాపముదక్షమస్థం దక్షిణారంభమాలిఖేత్ అధోదీచీ పురస్సమస్థం అష్టిమారంభమాలిఖేత్ అవాక్కరో భృక్ష్య నిధాయ వహ్నిం ఉత్సిచ్యతే మోక్షనతో యశేషం ప్రాక్తోయమన్యం నిదధాత్యురగ్వా భజ అవన్నీ మీరు చేయండి. యజ్ఞేశ్వరునికి ప్రార్థన చేసుకోండి. వరుణయాగ కార్యక్రమంగా అగ్ని ప్రతిష్ట ప్రక్రియ ప్రారంభమవుతోంది. అందరూ యజ్ఞేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి.